మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ వచ్చేసి తనుజ అండి. ఎందుకు? తన బిహేవియర్, తను మాట్లాడే పద్ధతి చాలా బాగుంటుంది. ఆ జోన్లో ఉన్నదంటూ పర్ఫెక్ట్గా అయింది తనుజ ఒకటి. అంటే ఏడుస్తుంది కదా బాగా? ఏడుస్తుందంటే తన ఇష్టం, తన ఫీల్, అది మనం చెప్పలేం కదా. సో క్యాప్టెన్ అయింది కదా ఈ వీక్, ఎలా? నేను హ్యాపీ తను క్యాప్టెన్ అయినందుకు, చాలా హ్యాపీగా ఉన్నాను. తను అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇష్టం? సీరియల్ యాక్టర్ అమ్మా. సీరియల్ యాక్టర్ మళ్ళీ అంటే చిన్న పిల్లలాగా క్యూట్గా ఉంటుంది కాబట్టి. ఇమాన్యుల్ ఎలా ఆడుతుంది? ఇమాన్యుల్ ఇంకా సూపర్ వాడైతే. అంటే రీతు చౌదరిని డిమాండ్ పవన్ నామినేట్ చేశారు. అవును. సో ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో, దానికి ఏం చెప్తారు? దాని గురించి నేనేం చెప్పలేనండి. అంటే వాళ్ళ బాండింగ్ జెన్యూన్ అంటారా? జెన్యూన్ అండి, జెన్యూన్. రీతు చౌదరి కరెక్ట్, తను చేసేది బాగుంది. నాగార్జున గారు తనుజని తిట్టారు కదా సండే రోజు. అది తిట్టడం అని మనం అనుకోవద్దు, తను చెప్పాడు, తన ఫీల్స్, తన బిహేవియర్ బట్టి తను చెప్పాడు అంతే. ఓకే, అయితే ఇమాన్యుల్ ఇన్ని రోజులుగా నామినేషన్లో రాలేదు, అలాంటి ఇమాన్యుల్ ఈ వీక్ లో నామినేషన్ లో వచ్చాడు, ఎలా ఉండబోతుంది? ఇప్పుడు వచ్చాడు, నెక్స్ట్ రాడని అనుకుంటున్నా. ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే అవుతాడని మీరు ఎలా చెప్పగలుగుతారు? రాడని అనుకోవచ్చు కదా. అంటే నార్మల్ గా చెప్పుకోవాలి అంటే అప్పట్లో ఆట సందీప్ మాస్టర్ ఒకప్పుడు డౌన్ లో ఉన్నాడు, ఇప్పుడు హైలో ఉన్నాడు. మీ పరంగా ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు హౌస్ లో? నాకు తనుజ. ఎందుకు? తనంటే నాకు ఇష్టం ఉంది. అంటే సేఫ్ గేమ్, సేఫ్ గేమ్ వచ్చేసి ఇమాన్యుల్ ఆడుతున్నాం అనుకోవచ్చు. ఎక్కడ ఎలా అనిపించింది మీకు సేఫ్ గేమ్? ఎలా అనిపించింది అంటే తనుజ గేమ్ బాగాలేదంటున్నారు బయట. ఎవరంటున్నారు? ఆయన ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉండే అండి. నాకు తనుజ ఓకే. టాప్ 5 అంటే ఎవరి పేరు చెప్తారు? నేను తనుజదే చెప్తాను. టాప్ 5 లోనా ఇమాన్యుల్ చెప్పొచ్చు. ఇంకా 5 మంది పేర్లు చెప్పాలి. 5 మంది అంటే మన బర్నీ గారు ఉన్నారు, రీతు ఉంది, ఇమాన్యుల్ ఉన్నారు, తనుజ ఉంది, ఇంకొకరు సుమన్ శెట్టి గారు. 5 మెంబర్స్ ఓకే. మిత్రుల్ని శత్రువులు చేస్తుంది, శత్రువుల్ని మిత్రులు చేస్తుంది, ఎనిమీలు చేస్తుంది. బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ బ్రేక్స్ ద ఫ్రెండ్స్ బాండ్, ఇట్ మేక్స్ ద ఎనిమీస్ బాండ్. ఏడ్చుకుంటేనే నామినేషన్ చేశాడు కదా రీతు. ఒక బెస్ట్ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయిని నామినేట్ చేయడం అంటే చాలా బాధాకర విషయం. ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ తన వల్ల తన గేమ్ లాస్ అవుతుందన్న ఫీలింగ్ని, 2 ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ నామినేట్ చేసేది బ్రదర్. దట్ వాజ్ అమేజింగ్ ఫీలింగ్. ఎందుకంటే అలా ఉంటేనే ఎగ్జైటింగ్గా ఉంటుంది, బిగ్ బాస్ చూడాలనిపిస్తుంది. ఇంకోటి అంటే బిగ్ బాస్ ఎయిమ్ ఈజ్ టు బ్రేక్ ద ఫ్రెండ్షిప్, టు మేక్ ద ఎనిమీస్ బాండ్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ బ్రదర్. అతను నామినేట్ చేసింది అందరూ బయట, ఇప్పుడు టీమ్మేట్స్ కానీ వీళ్ళందరూ అనుకున్నందువల్లే అతను చేశాడేమో, పర్సనల్ గా చేయాలని లేదు అన్నట్టు నా నామినేషన్. నాట్ లైక్ దట్. అతను రిలేషన్ ఉండడం వల్ల లాస్ట్ టైం వరల్డ్ కార్డ్ వాళ్ళు రీఎంట్రీ అయ్యి ఒక ఇంటి ఇచ్చారు, నీ గేమ్ నువ్వే ఆడుకోవాలని. ఆ ఇంటితోనే ఓకే ఇలా ఫ్రెండ్షిప్ చేయడం వల్ల నా గేమ్ డౌన్ అవుతుందని డిమాండ్ పవన్ మనసులో అది కలిగి మళ్ళీ మనం గేమే ఫ్రెండ్షిప్ అనే విధంగా ఉంటేనే ఇది కరెక్ట్గా నడుస్తుందని, అందుకే బర్నీ సార్కి దివ్యకి యాంటీంగ్ నడుస్తుంది, అలాగే డిమాండ్ పవన్కి రితుకి యాంటీ స్టార్ట్ అయిందని నా ఫీలింగ్ బ్రదర్. సో మిగతా వాళ్ళ గేమ్ ఎలా అనిపిస్తుంది? అందరి గేమ్ సూపర్ ఉంది బ్రో. ప్రెజెంట్ అయితే ఇమాన్యుల్, తనుజ, నెక్స్ట్ సుమన్ శెట్టి, అందరు గేమ్, బర్నీ గారి గేమ్ కూడా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు తనుజ మీద ఎక్కువ నెగటివ్ అనేది ఏర్పడుతుంది కదా అండి, అంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదని మాట్లాడుతుంది, ఏమంటారు? yes that is wrong word. యాక్చువల్గా ఎందుకో మిస్అండర్స్టాండింగ్ వల్ల ఆ వర్డ్ యూజ్ చేసింది. ఆమెకి సపోర్ట్ చేయడం, మన కళ్యాణ్కి సపోర్ట్ చేయడం వల్ల లాస్ట్ టైం ఆమె కెప్టెన్సీ కూడా వచ్చింది. ఆమె ఎందుకో ఆమె అందరినీ మిస్అండర్స్టాండ్ చేసింది. దానికి చేయడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. బర్నీ సార్, దివ్య మ్యామ్ వీళ్ళందరూ యాంటీ అవ్వడం వల్ల ఆ నెగిటివ్ ఫీలింగ్ ఆమెలో క్రియేట్ అయిందని నా ఫీలింగ్ మ్యామ్. అంటే హౌస్ లో ఉన్న వాళ్ళల్లో ఎవరికైనా సపోర్ట్ ఎక్కువగా ఉంది అంటే అది మాక్సిమం తనుజ ఆర్ ఇమాన్యుల్ ఉంటారు. నో, బయట అది చూడడానికి అది, ఎందుకంటే వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ వాళ్ళు ఎప్పుడు హైలో ఉన్నారు కాబట్టి అది ఫీల్ నడుస్తుంది. కాకపోతే ఆమె ఎప్పుడైతే కెప్టెన్సీ 4-5 టైమ్స్ ఫెయిల్ అయినప్పుడు ఎవరు సపోర్ట్ లేదన్న ఫీలింగ్ ఆమెకి తెలిసిపోయింది. అప్పటి నుంచి ఆమె ఎవరిని నమ్మడం మానేసిందని నా ఫీలింగ్ మ్యామ్. నిజంగానే సపోర్ట్ లేదా అయితే మీరు అంటున్నట్టు? బిగ్ బాస్ లో ఎవరు సపోర్ట్ చేయరు మ్యామ్. వాళ్ళ వరకు వచ్చినప్పుడు ఎవరు కూడా ఎవరికి సపోర్ట్ చేయరు. జస్ట్ బాండింగ్స్ ఉంటాయి, మాట్లాడే విధానం ఉంటుంది. కానీ ఫైనల్గా ఇద్దరిలో పెట్టి నీకు కప్పు కావాలంటే ఎవరి కప్పు వాళ్ళే కావాలనుకుంటారు, కానీ మీరే తీసుకోండి అని ఎవరు అనరు. సో ఆ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకున్నాయి కాబట్టి ఈమె ఓపెన్ అయిందని నా ఫీలింగ్ మ్యామ్.
అంటే మిగతా ఎవరికి మెచ్యూరిటీ లేదా? మెచ్యూరిటీ ఉంది, బట్ ఈమెకి హై మెచ్యూరిటీ ఉందని నా ఫీలింగ్. తనుజకి అంటే తనుజ పిఆర్ఓ ఏమన్నా డబ్బులు ఇచ్చిరా మీకు? నో మ్యామ్, నాకేం ఇవ్వలేదు. నా ఎక్స్ప్రెస్ చేస్తున్నా. తనుజ అండ్ ఇమాన్యుయల్ కూడా బాగొడుతున్నాయి. ఇమాన్యుయల్ కూడా నెగిటివిటీస్ ఉన్నాయి. అతను మైండ్ సెట్ కూడా గేమ్ ఆడతాడు. సో ఎవరి గేమ్ అలా ఆడతారు. అది పవన్ ని మొన్న ఈ మధ్య అంటే బిహేవియర్ గురించి మాట్లాడింది కదా చేసినప్పుడు. నిన్న నాగార్జున గారు దాని గురించి కూడా మాట్లాడారు. దట్ ఈస్ మిస్అండర్స్టాండింగ్ యాక్చువల్ గా. ఎవరి మిస్అండర్స్టాండింగ్? తనుజ మిస్అండర్స్టాండ్ చేసుకుంది. ఎందుకంటే అవి కామన్ గా జరుగుతాయి. అది అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ గేమ్ కాబట్టి అప్పుడప్పుడు ఒకరు చెయ్యి ఒకరు తగడం, జోక్స్ అవ్వడం, ఫైట్ జరగడం ఇవి జరుగుతాయి. ఎందుకు ఆమె అక్కడ ఎక్కువ ఆలోచించిందని నా ఫీలింగ్. ఎస్, ఫుడ్ తినడానికి ఫుడ్ లేని సమయము, దాని తర్వాత ఎన్నో కష్టాలు పడి భూమిని మోసాడు అని చెప్తాను అనమాట. అంటే అలాంటి వాళ్ళు ఎదిగితే చూడాలని, అలాంటి వాళ్ళు ఇంకోటి ఏదో చేస్తే మేము చూడాలని ఎంతోమంది కోరుకుంటారు. నేను కాక ఎంతోమంది కోరుకుంటారు. అందుకని చెప్పి అంటే ఇంకో విధంగా చూసుకుంటే గేమింగ్ పరంగా పర్లేదు, దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ పరంగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నాడు. అన్నీ అంటే పర్ఫెక్ట్ అనిపించింది నాకు. అన్నే వాళ్ళు అనుకోండి భయ్యా, సెల్ఫ్ అంటే చెప్తాను కదా, సెల్ఫ్ మీద ఎవరికైతే ఉండదు చెప్పు. నేను గెలిచాలి, నేను బాగుపడాలి, ఫస్ట్ నేను గెలిచాలనుకుంటా, దాని తర్వాత నువ్వు గెలవాలనుకుంటా. అలాగే ఆయన కూడా అనుకుంటా అన్నాడు. తప్పేముంది దాంట్లో, ఏం లేదు కదా. అలాగే నేను కూడా అనుకుంటాను, అంతే తప్ప ఇంకేం ఉండదు ఆడ. ఎలిమినేషన్ వచ్చేసి ఇప్పుడైతే కంటెస్టెంట్లు బాగానే ఉన్నారు భయ్యా. ఎందుకంటే అవ్వాలి కానీ పంపించేద్దాం ఎవరినోని. ఎవరైతే ఈ వీక్ లో సరిగ్గా ఎవరైతే ఆడరో. బర్నీ గారు ఇప్పుడు నాకు లో అనిపించింది, ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడుతా ఉన్నారు అనిపించింది అనమాట. కానీ మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు బ్యాకప్ ఇచ్చాడు. అంటే ఇమ్మాల్ గారి మీద అరవడం కానీ, ఆయన నామినేషన్ చేయడం కానీ, ఇలాంటివన్నీ మనకు కొద్దిగా అంటే రీప్రోగ్రామింగ్ ఏమని చేస్తానడా, ముందుకెళ్ళేకి ప్రయత్నాలు చేస్తానని చెప్పి అనుకుంటాను అనమాట. ఒకవేళ అలాంటిదే జరిగితే ఆయన ఉంటాడు. మిగతా వాళ్ళలో తీసుకుంటే నాకేమో ఎవరికి తీపిద్దవట్లేదు. అది ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వాళ్ళు అన్ఫేర్ ఎలిమినేషన్ మళ్ళీ వీళ్ళు ఉంటే బాగుంటది అనిపించింది. దమ్ము శ్రీజ గారిది అనిపించింది, కానీ మళ్ళీ ఆమెకైతే రీఎంట్రీ ఐ నో దట్ రీఎంట్రీ అయితే ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత కొద్దిగా నిలబెట్టలే, ఆమె ఉంటే కొద్దిగా బాగుండేది అని అయితే నాకైతే అనిపించింది. మిగతా వాళ్ళు ఎవరు అన్నెసెసరీ అనిపించిన కాదు, కానీ ఓకే ఫైన్ ఆమె అనిపించింది నాకు. టాప్ 5 ఫస్ట్ ఎప్పటికి బిగ్ బాస్ విన్ అయ్యేంత వరకు ఫస్ట్ ఇమ్మాన్ అన్న విన్నర్, అంతే. టాప్ 5 కూడా కాదు, విన్నరు. దాని తర్వాత టాప్ 5 గురించి మాట్లాడుకుంది. ఇమ్మాన్ అన్న విన్నరు, మళ్ళీ టాప్ 5 గురించి మాట్లాడుకుంది అనమాట. ఫస్ట్ ఎవరు డిమాండ్ పవన్, దాని తర్వాత భరణి గారు, ఇప్పుడు కొద్దిగా కంబ్యాక్ అయితే ఇస్తున్నారు కదా, సుమన్ శెట్టి గారు, దాని తర్వాత డిమాండ్ పవన్, దాని తర్వాత తనుజ గారు. ఫైన్. తనుజ గారు నాకు కొద్దిగా మంచిగా ఆడుతుంది కదా ఆమె. అంటే అదే మంచిగా ఆడుతుంది గేమింగ్ పరంగా. వచ్చి ఎంటర్టైన్మెంట్ లేకపోయినా అందరి మనసులో దోచుకుంటున్నట్లు ప్రేమగా. ఆమె హోమ్ సిక్ ఫీల్ అయినట్టుంది పాపం. ఒకేలా ఆమె పంపిస్తే, ఓకే ఎలిమినేషన్ అడిగారు కదా, ఆమె పంపిస్తే ఓకే ఫైన్, ఆమె హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. చాలు ఉంటుంది కదా. ప్రారంభం ఎక్కడితో ప్రారంభం ఆమె ఎక్కడితో ముగిసిపోయినా కూడా హ్యాపీ, అంతే. నువ్వు చేసిన తప్పు అంటే తప్పే. అది నువ్వు చేసినా, తనుజ గారు చేసినా, నేను చేసినా, ఇమ్మాన్ చేసినా, ఎవరు చేసినా తప్పే అనమాట. తప్పు అని చెప్పడంలో తప్పేం లేదో నా అభిప్రాయం. అర్థం చెప్పింది అది. ఏముండదు అన్న విన్నర్ అంతే. ఫేస్ చేయలేదంటే ఫేస్ చేయలేదు నాగార్జున గారు కూడా. అదే చెప్పాడు కదా, అంటే ఇన్ని సీజన్లు చూశాను నేను. నామినేషన్ లో ఇప్పటిదాకా లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇమ్మల్ గారు. అంటే ఎంతో మంది ఎక్కువ వీక్స్ ఎంతో మంది మనసులు దోచుకున్న ఒక కృష్ణుడు లాంటి అన్నమాట మా ఇమ్మాన్లు అన్న. హౌస్ లో మనుషులు, బయట మనుషులు, ఆయన అంతే వేరు భయ్యా. నువ్వు వేరయ్యా, బిగులు నువ్వు వేరయ్యా. ఓట్లు పడవంటే ఏంటి భయ్యా? ఓట్లు పడకపోతే ఇన్ని రోజులు అవునవును ఏముండదు. ఇమ్మాలను తీసేస్తే అక్కడ ఏముండదు. ఇమ్మాలను తీసేస్తే అక్కడ ఏముండదు. అదే చెప్పింది, అది స్టోరీ.